అస్సలాముఅలైకుం. ఇవాళ వైసీపీ వాళ్ళు బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుందనేటువంటి ఒక ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. ముస్లిం సమాజం ఆలోచించాలి. 99లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం, 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. ఎక్కడ కూడా ముస్లింల మనోభావాలు కానీ ముస్లింల ఆచారాలకు కానీ ఏనాడు భంగం కలగలేదు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నటువంటి నేపథ్యంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉంటే ఆ రోజున దేశం మెచ్చేటువంటి అబ్దుల్ కలాం గారిని ఈ దేశ అధ్యక్షుడు చేసింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ కూడా మన మతాచారాల్లో కానీ మన మనోభావాలకు కానీ ఏనాడు దెబ్బ తగలకుండా చూసుకున్నది చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో నిజమైన సెక్యులర్ వాది చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతున్నదనేటువంటి సర్వేల నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ రాబోతున్నదనేటువంటి సర్వేల నేపథ్యంలో రేపు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, జగన్ రెడ్డి అప్పులు పాలైనటువంటి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే కేంద్ర సహకారం కావాలి. మనమేమో రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకున్నాము. ఈరోజు జగన్ రెడ్డి తన సొంత ప్రయోజనాల కోసం తను ఏ రకంగా కేంద్రంతో ఉన్నాడు ముసుగులో అనేది ముస్లిం సమాజం ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ఈ రోజున బీజేపీతో పొత్తున్నప్పటికీ, ఎన్డీఏలో మనం భాగస్వాములమైనప్పటికీ మేము ముస్లిం బిడ్డగా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను, ఇవాళ రాష్ట్రం బాగుండాలి. రాష్ట్రం బాగుంటేనే మన సమాజం, మన బిడ్డలు బాగుంటారు. ఈ నేపథ్యంలో ఈ అరాచకమైన పాలన జగన్ రెడ్డి సాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజున మనం చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను మీ బిడ్డగా. ఈరోజు ముస్లింలు ఏ మాత్రం ఒక చిన్న పొరపాటు చేసినా రాష్ట్రం అధోగతి పాలయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. ఈ రాష్ట్రాన్ని కాపాడటంలో ముస్లింలు ప్రముఖమైన పాత్ర పోషించవలసినటువంటి అవసరం ఉన్నది. మనం ఈ రోజున ఏదైతే కూటమిగా ఉన్నారో జనసేన, తెలుగుదేశం, బీజేపీ, ఈ కూటమికి ముస్లింలు అండగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆయన కోసం కాదు, మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం అనేటువంటి ఆలోచన ముస్లిం సమాజం చేయాలని కోరుకుంటా ఉన్నాను.